రాజు వెడ్స్ రాంబాయ్ ఇప్పుడే మూవీ చూశాను. నిజంగా ఎక్సలెంట్. ఇలాంటి క్లైమాక్స్ నేను ఎప్పుడు చూడలే, అంత వెరైటీగా ఉంది క్లైమాక్స్. దాంతోపాటు ఇలాంటి లవ్ స్టోరీ కూడా కొత్తగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో రాజు అండ్ రాంబాయ్ ఇద్దరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అవార్డ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఇద్దరిది. సో ఇప్పటికే ఐబొమ్మల అతన్ని పట్టుకొని టికెట్ రేట్ తగ్గించి మరి సినిమా రిలీజ్ అయింది. సో ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు. ఇది 1 వీక్ వరకు హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. సో యూత్ మొత్తం కాలేజీలో కాకుండా థియేటర్ దగ్గరే ఉంటారు అందరూ. అంత బాగుంది, అంత మంచి లవ్ స్టోరీ, అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. గుడ్ ఫీలింగ్, హార్ట్ టచ్ చేసింది ఈ లవ్ స్టోరీ. నిజంగా వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. నాకైతే పర్సనల్ గా యాక్టింగ్ నచ్చింది వాళ్ళిద్దరిది. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అయితే మామూలు లేదు భయ్య, వేరే లెవెల్ అనిపించింది. కొత్త లవ్ స్టోరీ, చాలా కొత్తగా ఉంది. అసలు వండర్ఫుల్, నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అంటే ఆ స్టోరీ పరంగా చూసుకుంటే ఇంతవరకు ఎప్పుడు చూడని లవ్ స్టోరీని ఒక డిఫరెంట్ జోనర్ లో తీసుకొచ్చారు. అసలు ఇలాంటి లవ్ స్టోరీ మీరు ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూసుండరు. నాకు తెలిసి నా లైఫ్ లో ఇదే మొట్టమొదటిసారి అన్నమాట ఇంత మంచి లవ్ స్టోరీ. నాకు తెలిసి ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డైరెక్షన్ అదిరిపోయింది భయ్య. అంటే లవ్ స్టోరీని ఈ విధంగా ఇంతవరకు ఎవరు తీసుకురాలి. ఇంతమంది డైరెక్టర్లు ఇన్ని స్టోరీస్ చూసాం కానీ ఇంత లవ్ స్టోరీ అనేది ఇంత డిఫరెంట్ గా ఇంతవరకు చూడలేదు. ఈ సినిమా అసలు మామూలే లేదు. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా చాలా బాగుంది. ఒక రియల్ లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్య. నిజంగా అంటే ఆడియన్స్ కి మాత్రం అదిరిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలు కేకలు అనమాట, మోతలు, అరుపులే అనమాట థియేటర్ లో. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం సెంటిమెంట్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ నిజంగా కంటతడి పెట్టేస్తారు భయ్య. సీన్స్ చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా, ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా భయ్య. నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది. అసలు డోంట్ మిస్. లవర్స్ కాదు అని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, మిస్ అవ్వద్దు అసలు. రాజు వెడ్స్ రాంబాయ్, మోపిదేవి రాహుల్ గారి అండ్ వేణుగోపాల్ ప్రొడక్షన్ లో వచ్చింది సినిమా. ఇంత మంచి నీట్ కంటెంట్, ట్రెడిషనల్ డీసెంట్ హోమ్లీ ఫ్యామిలీ కంటెంట్, యూత్ఫుల్ 90s కిడ్స్ కి 2000 కిడ్స్ కి ప్రాపర్ గా ఇంజెక్ట్ అయ్యే ఫిల్మ్ చాలా బాగా చేశారండి మన కాంపటి సాయిల్ గారు. మీరు ఇచ్చారు స్పీచెస్ స్టేజెస్ మీద, దానికి 100% వర్త్ ఫిల్మ్ అండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. యూత్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చాలా బాగా తీశారండి. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ డిజైన్స్, దేవకృష్ణ కడియాల గారి సౌండ్ ప్రాపర్ గా ఉందండి. థియేట్రికల్ గా చూసినప్పుడు డాల్బీ అట్మాస్ లో అండ్ విజువల్ తో చూసినప్పుడు వాయిద్ గారి సినిమాటోగ్రఫీ. అంటే కొత్త డైరెక్టర్, ఫస్ట్ ఎపిసోడ్ డైరెక్టర్ కి ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ సైడ్ నుంచి 100% చాలా బాగా వచ్చాయండి. ఎందుకంటే టేకింగ్ సైడ్ కానీ, బ్లాకింగ్, షార్ట్ డివిజన్, ఆయన అనుకున్న కథని ప్రాపర్ గా చాలా నీట్ గా క్వాలిటీతో ప్రజెంట్ చేశారు. అండ్ పేరెంట్స్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా ఫ్రెష్ గా, రియలిస్టిక్ గా, నేచురల్ ఉన్నాయి. పర్ఫెక్ట్ తెలంగాణ స్లాంగ్ యాక్సెంట్ ఈ మూవీలో కనిపిస్తుందండి. 100% సింగ్ సౌండ్ ఫిల్మ్ మేకింగ్ లా ఉంది. బట్ స్టిల్ మనం డిసప్పాయింట్ అవ్వ. ఫిల్మ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, సేమ్ టైం మంచి ఫ్రెష్ కంటెంట్, నీట్ కంటెంట్. అండ్ మనము తమిళ్లో, మలయాళంలో వస్తాయి ఇలాంటి కంటెంట్స్, తెలుగులో చాలా రేర్. ఇంత పర్ఫెక్ట్ రియలిస్టిక్ డ్రామాలు చాలా బాగుందండి సినిమా. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, ఓన్లీ ఇన్ థియేటర్స్. నా ఇప్పుడే చూసాను రాజు వెడ్స్ రాంబాయి సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ఇప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలో ది బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంత బాగుందనమాట. అసలు రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు చాలా గట్స్ తో ఇలాంటి సినిమాలు తీశారనమాట. ఒక పల్లెటూరులో జరిగే రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రతి ఊర్లో జరిగింది, కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒకలా ఉంటుంది. కానీ ఈ సినిమా మటుకు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, హీరోకి హీరో ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. థియేటర్ మొత్తం అరుపులే అనమాట. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చూశారనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మంచి క్లైమాక్స్ ఇచ్చారనమాట. సో అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అంత మంచి సినిమా అనమాట. సో డైరెక్టర్ గారు స్టేజ్ మీద చెప్పినట్టు చాలా ఎక్స్ట్రా చెప్పారనుకున్నా కానీ చాలా తక్కువ చెప్పారనుకున్నాను. జెన్యున్ రేట్లకి 99 రూపాయలకి సినిమాని అందిస్తున్నారు. సో చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా, మన తెలంగాణ సినిమా అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, రాంబాయి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ అంతా అరుపులే అనమాట. సో ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. అందరికి చాలా నచ్చే సినిమా, చాలా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది.
అన్న రాజు వెడ్స్ రాంబాయ్, నేను చాలా చాలా రోజుల తర్వాత ఒక ఊరు అంటే చాలా సినిమాలు చూసినాం అన్న, ఏ సినిమా అంత అనిపించలే అన్న. ఒక పల్లెటూరు తీసుకోబడిన పల్లెటూరు లవ్ స్టోరీ అనిపించింది. అసలు ఈ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు కాలు మొక్కాలి సార్. ఏంటి స్టార్ ఆ స్టోరీ. నేనైతే ఆ హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం జరుగుతా అన్న ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ అసలు మామూలు లేదు భయ్యా. ఇంకొకటి భయ్యా, అసలు 10 నిమిషాలకు ఒకసారి ఆ డాడీ క్యారెక్టర్ అయితే మన చైతన్య గారు, అరే అసలు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిండు, ఎంత సైకోరా నానా అని యాక్టింగ్ చేసిండు భయ్యా. నేను ఇప్పటివరకు ఏ యాక్టర్ చూడలే భయ్యా. హీరో కొట్టిండు. అండ్ హీరోయిన్ రామాబాయ్, నువ్వు ఎప్పుడు అందరి గుండెలో నిలిచిపోతావు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్, అలాంటి ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే మరి ఎక్కడి నుంచో తెప్పిస్తాం భయ్యా. మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ అంటే ఇలాంటి సినిమా వస్తుంది. అండ్ డైరెక్టర్ ఒక మాట్లాడారు, ఈ సినిమా హిట్ కాకపోతే నేను అమీర్పేటలో ఇప్పి తిరుగుతున్నాడు సార్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా, మంచి కంటెంట్ ఉంది, మంచి విలేజ్ స్టోరీ. మనకు సినిమా అంటే ఇదే. నేను పోయా 100 రూపాయలు పోయా ఫస్ట్ టైం, చాలా రోజుల తర్వాత 300-400 సినిమా పోయినా ఒకే ఒక్క 100 రూపాయలతో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి వచ్చిన సినిమా అంటే ఇది అన్న. ఇలా ఉండాలి, మంచి కంటెంట్, చాలా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో క్లైమాక్స్ ఉండలేదు. ఆ క్లైమాక్స్ మాత్రం మద్రిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇలాంటి సినిమా మనకు మన పల్లెటూరు పక్క లోకల్ సినిమా అంటే ఇదే. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. మీరు అమీర్పేటలో డైరీ మీద తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంటెంట్ ఉంది. ఎంతమంది పెద్ద స్టార్ హీరోలు కాదు, ఏ హీరో పెట్టినా కూడా కంటెంట్ సినిమా అంటే ఇదే. నాకే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇంకోసారి చూడాలి సినిమాని, అంతే. ప్రేమకు మరణం లేదని మరొకసారి డైరెక్టర్ నిరూపించాడు భయ్య. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూస్తే 90s కిడ్స్కి అందరికీ ఒక ఫిదా అయిపోతారు. పల్లెటూరులో ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సినిమా చూస్తే క్లైమాక్స్లో ఏడిపించేశాడు భయ్య డైరెక్టర్. సాంగ్స్ కూడా ఎట్ ది సేమ్ టైం సూపర్గా ఉన్నాయి. అసలు సినిమా అంటే ఇదా అన్నట్టుగా కంటతడి పెట్టేస్తుంది క్లైమాక్స్. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళన్న చేదు జొన్నలగడ్డకి ఈ సినిమాతోటి ఫిల్మ్ఫేర్ అవార్డు 2025లో ఖచ్చితంగా కొడతాడని అనుకుంటున్నాను. సినిమా కూడా సూపర్, చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమాకి ఫిదా అయిపోతారు. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ మంచి సాలిడ్ మూవీ, మంచి దమ్మున్న మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ. ప్రతి ఒక్కరు చెప్తున్నా, గుండె చేతులు చెప్తున్నా, చాలా చాలా బాగుంది. నేను చెప్తున్నా, సినిమాలో రామాబాయ్ క్యారెక్టర్ ఉంది, మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాను, మంచి గుర్తుండిపోయే మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా. సో నిజంగా బాగా అంటే నిజంగా శైలేష్ నిజంగా ఎంత మంచి డైరెక్ట్ చేసే సినిమా అంటే అంత మంచి డైరెక్ట్ చేశాడు. సో అఖిల్ హీరోగా నటించడం జరిగింది, చాలా బాగా చేశారు. హీరోయిన్ తేజగా కానీ మెయిన్ గా ఒక పేరు తన తెలుగు ఇండస్ట్రీ కొత్త వాళ్ళని దొరికిండు. అతను ఎవరంటే చైతన్య జొన్నలగడ్డ. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, పీక్స్ పర్ఫార్మెన్స్ అన్న. క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది, అద్దరిపోయింది. నిజంగా కొన్ని సీన్స్ ఉంటే బాగా ఏడిపించేశాడు. క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ గా ప్రతి ఒక్క ప్లాట్ అన్న, అంటే పల్లెటూరు యొక్క వాతావరణం కానీ, సో బీజం కానీ, సో ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ డైరెక్షన్ కానీ చాలా చాలా కొత్త అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ గా హీరోయిన్ అన్న జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది హీరోయిన్ పాప, చాలా బాగుందన్న. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా కొన్ని సీన్ చూస్తుంటే నిజంగా ఇంత బాగా తీశారు, ఇంత బాగా డైరెక్షన్ అనిపించి ఇది కదా సినిమా అంటే, ఇది కదా డైరెక్షన్ అంటే, ఇది కదా మ్యూజిక్ అంటే, ఇదే కదా మంచి క్లైమాక్స్ అంటే అలా ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క మంచి సినిమా, మంచి దమ్మ సినిమా. ఈ సినిమా చాలా చెప్పాడు, డైరెక్టర్ చెప్పాడు, మన ప్రొడ్యూసర్ చెప్పాడు, సినిమా బాగాలేకపోతే నేను బట్టలు తిరుగుతాను. నేను చెప్తున్నా, ఒక పబ్లిక్ చెప్తున్నా, ఈ సినిమా బాగాలని చెప్తే నేను సగం గుండె పోసుకొని కడ్డా చెప్తే ఫిల్మ్ చాలా మంది నిల్చోట. అంత బాగుంది, మంచి దమ్మని సినిమా. మీరు డబ్బులు ఎక్కడ పోయాయి, మీరు పెట్టే డబ్బులు మాత్రం 100% వర్తన ఫీలింగ్ కడుతుంది. ఒక విషయం వాషింగ్ పౌడర్ ఇన్వెస్ట్ రోజు మీ కర్మ వచ్చి చూడండి, చాలా బాగుంది. రాజు వెడ్స్ రామాబాయ్ మంచి హైలైట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుందరా, ట్విస్ట్ మాత్రం లాస్ట్ లో కొత్త ఉంది, బాగుంది. చూడలే ట్విస్ట్ అయితే చూడలే, కొత్తగా ఉంది కదా. రేటింగ్ 9% సూపర్. ఇంతవరకు అయితే ఇలా చూడలే ఇలాంటిది అయితే. ఎప్పుడు లాస్ట్ ట్విస్ట్ అయితే వివచ్చంగా ఉంది. మెయిన్ గా అఖిల్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ని ఇలాంటి సినిమాల ద్వారా బయటకు రావడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగా చేశాడు అబ్బాయి. అలాగే రాంబాయి ఫాదర్గా చేసిన ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయన చేసింది. అంటే ఎంత మంచి యాక్టర్స్ ఉన్నారు బయటకు రావడానికి, ఒక స్కోప్ దొరకాలి అంటే ఇలాంటి టాలెంట్ సపోర్ట్ చేయడానికి డెఫినెట్లీ ఈటీవీ ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. సురేష్ బొబ్లీ ఫస్ట్ మెయిన్ సురేష్ బొబ్లీ ఇచ్చిన మ్యూజిక్ త్రూ అవుట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ ఆయన చాలా విరాట పర్వం ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చి రాజు రాంబాయి డెఫినెట్లీ అతని కెరీర్లో ఒక మార్గం నిలబడుతుంది అనుకుంటున్నాను. ఇంకొకటి సాయిలు, ఈ పేరు గట్టిగా వినబడుతుంది, మంచి రా టాలెంట్ అది.
అందరూ కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మాత్రమే సినిమా చూడండి. గుడ్ లక్.